క్వశ్చన్స్ వచ్చేసి స్టార్టింగ్ విత్ 31th క్వశ్చన్ నుంచి ఇచ్చాడండి లాస్ట్ ఇయర్ పేపర్లో. మనకి 20 వరకు ఇంగ్లీష్ అడిగాడు, 20 to 10 అండ్ జనరల్ లొకాలిటీ పైన క్వశ్చన్స్ అడిగాడు, 30 నుంచి 55 వరకు క్వశ్చన్స్ అడగడం జరిగింది మ్యాథ్స్లో. సో ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడో డిస్కస్ చేద్దామండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ 31 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 1 - 1/2 ఇంటూ 1 - 1/3 ఇంటూ 1 - 1/4 అండ్ డాట్ 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 1 - 1/n అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి దీనికి ఎంత టర్మ్ ఫామ్ అండి. సో ఇది ఎంత టర్మ్ ఫామ్ అంటే ఏ విధంగా చేయాల్సి వస్తుందంటే, సో దీన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ ఇద్దాం. 1 - 1/4 అంటే 1 - 1/2 అంటే 1/2 వస్తుందండి ఎల్సిఎం చేస్తే, ఇంటూ 1 - 1/3 అంటే 2/3 వస్తుంది, ఇంటూ 3/4 ఇంటూ 4/3 అండ్ సో ఆన్. ఇలా ఎక్కడి వరకు వస్తుందంటే n-1/n వరకు వస్తుంది. అంటే దీనికంటే ముందు టర్మ్ ఏముంటుందంటే n-2/n-1 ఇలా ఉండడం జరుగుతుంది. సో మనకి ఇటువంటిప్పుడు టర్మ్స్ మొత్తం రాసుకోవాలి. అండ్ ఇక్కడ క్యాన్సల్ చేసి అయిపోతుందండి. 3 3 4 4 అండ్ ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5, అలాగే లాస్ట్ టర్మ్ అండ్ ఆల్సో లాస్ట్ టర్మ్. రిమైనింగ్ మనకు వచ్చేసి ఫస్ట్ టర్మ్లో మొదటిది అండ్ లాస్ట్ టర్మ్లో హారం అండి, లవము హారం మిగులుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/n అని చెప్పేస్తాం. ఎందుకంటే ఇక్కడ అన్నింటిలో కూడా మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి డైరెక్ట్ 1/n తీసుకోవచ్చు. క్యాన్సిల్ టర్మ్స్ పోతే రిమైనింగ్ మనకి 1/n ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 1/n అండి, 1/n. నెక్స్ట్ క్వశ్చన్, the ratio of the two numbers is 3:5 and HCF is 5, then their LCM. రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి HCF 5, అప్పుడు ఆ సంఖ్యలో LCM ఎంత? సో మనకు తెలిసిన బేసిక్ రూల్ ప్రకారం HCF అనేది నంబర్స్ని డివైడ్ చేస్తుంది. సో మన నంబర్స్ ఏం తీసుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఫస్ట్ వన్ 3x, సెకండ్ వన్ 5x, విచ్ ఇస్ ఇంప్లైస్ మనకు 5 అనేది HCF అని ఇచ్చినప్పుడు నంబర్స్ మనకి 3 × 5 అండ్ 5 × 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 15 అండ్ 25 అవుతుందండి. సో వీటికి ఇప్పుడు మనం ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. సో ఎల్సిఎం ఆఫ్ 15 అండ్ 25 5 టేబుల్ తోటి 5 3s 5 5s. సో 3 × 5 15, 15 × 5 15 × 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 75 రావడం జరుగుతుంది. సో దాని ఎల్సిఎం వచ్చేసి మనకి 75, ఆప్షన్ నెంబర్ 4 అండి. వెరీ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు. కాకపోతే కంపారిటివ్లీ మొన్న అడిగిన ఫారెస్ట్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుంటే సో స్టాండర్డ్ పెరుగుతుంది కాబట్టి ఈ పేపర్ని బేస్ చేసుకొని హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పేపర్లో అన్ని క్వశ్చన్స్ ఈజీగా లేవు, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా అడిగాడు అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా టఫ్గా అడగడం జరిగింది. సో ప్రతి క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ సబ్స్క్రైబ్డ్ by 11 is divided by 16, 18, 21, 24 and 28 is. ఒక సంఖ్య నుండి 11 తీసివేసిన తర్వాత 16, 18, 21, 24 మరియు 28 చే భాగింపబడే సంఖ్యలలో అతి చిన్న సంఖ్య. సో ఇటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వగానే ఎప్పుడైనా సరే మనం వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ 11 తీసివేసిన అంటే మనకు వచ్చిన ఎల్సిఎంకి 11 యాడ్ చేయాలి. సో 11 కలిపిన అని చెప్తే మనకు వచ్చిన ఎల్సిఎంకి 11 మైనస్ చేస్తాం. అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఇక్కడ తీసివేసిన ఇచ్చింది కాబట్టి మనం దానికి యాడ్ చేస్తామండి. తీసివేస్తే యాడ్ చేస్తాం, యాడ్ చేస్తే మైనస్ చేస్తాం. సో ఆ విధంగా మనం ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం వచ్చిన తర్వాత 11 తీసివేసిన అంటే సో వచ్చిన ఎల్సిఎంకి 11 కలిపితే సరిపోతుంది. సో మనం ఎల్సిఎం కనుక్కోవాల్సిన నెంబర్ వచ్చేసి 16, 18, 21, 24, 28 అండి. సో మనం ఎల్సిఎం చేసే మెథడ్ బేసిక్ మెథడ్ డిస్కస్ చేద్దాం. సో షార్ట్కట్లో కూడా చేయొచ్చు. బేసిక్ మెథడ్ డిస్కస్ చేస్తే 8, 9, 21 అలాగే ఉంటుంది, 12 అండ్ 14 అండ్ అగైన్ 2 తోటి చేసినప్పుడు మనకి 2 4s 9, 21, 2 6s 2 7s అండ్ అగైన్ 2 తోటి చేస్తే 2 9, 21, 3 అండ్ 7. సో 2 తోటి అయిపోయింది కాబట్టి 3 టేబుల్ కట్ చేద్దామండి. 3 తోటి 2 అలాగే ఉంటుంది. సో 3 3s 3 7s 3 1s అండ్ 3 7s అండ్ ఇక్కడ మనకి 7 7 సేమ్ ఉంది కాబట్టి ఒక 7 తీసుకోవచ్చు. 7 × 3 21, 21 × 2 42 ఇంటూ 2 2s 4, 4 2s 8, 8 3s 24. So 42 × 8 24, 42 × 24 8, 16, 4, 8, 8, 10. ఓకే, 1008 వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 11ని కలపాలి. ఇక్కడ మనకి ఎల్సిఎం 1008 వచ్చినప్పుడు దీన్ని మనం 11 యాడ్ చేసుకుంటే 1008 + 11 అంటే 1019 రావడం జరుగుతుంది. సో 1019 అనేది ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 3ని కరెక్ట్ అని చెప్పేస్తామండి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 11 తీసివేసిన అన్నాడు కాబట్టి 11 కలుపుతాం, 11 కలిపిన అంటే 11 తీసేస్తామండి. సో అక్కడ అది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ కూడా ఎల్సిఎం పైన అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఏమో నెంబర్ సిస్టమ్ మీద అడిగాడు అండ్ థర్డ్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి A, వయసుల నిష్పత్తి. ఇక్కడ వయసు అంటే ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అండి, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్. the ages of the A, B are the ratio 3:5. 10 years later the ratio
of their ages will be 31:45. Find the present ages of their. సో ఇక్కడ మనకి A, Bల ప్రస్తుత వయసు నిష్పత్తి 3:5 అయినా 10 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి 31:45 అయితే ప్రస్తుతం వారి వయసు ఎంత? సో వెరీ క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ. ఫస్ట్ ఇచ్చిన దానికి 3x అండ్ 5x అండి నంబర్స్ వచ్చేసి. సో 3x + 10 10 సంవత్సరాల తర్వాత అండ్ యాజ్ వెల్ యాజ్ 5x + 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 31/45 తీసుకోవాలి. ఎందుకంటే మనకి వీటికి యావరేజ్గా యాడ్ చేస్తే 10 ఇయర్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మనకి 45 × 3 అండి. 45 3 120 + 15 135x 45 × 10 450 which is equal to 31 × 3 33 150 + 5 155x plus 31 × 10 310 అండి. సో మనకి క్లియర్గా ఈ 135 తీసుకొస్తే మైనస్ అవుతుంది. 155 - 135 అంటే 20x వస్తుంది. అండ్ ఈ 310 ఇటు తీసుకొస్తే 450 - 310 అంటే మనకి 140 వస్తుందండి. అంతేనా? రైట్ 140 వస్తుంది. సో 0 0 గెట్ క్యాన్సల్ 2 1 2 7 సో x = 7 వచ్చింది. సో ప్రజెంటేజ్ కాబట్టి 3x అండి అండ్ 5x 3 × x 3 × 7 21 5 × 7 35. సో ప్రజెంటేజెస్ వచ్చేసి 21, 35. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 2:3 silver and copper are mixed in the ratio 2:5 and 4:7 to prepare two alloys A and B are equal quantities of this alloys A and B are mixed prepared to the third alloy C. The ratio of silver and copper presents in C. అంటే ఇక్కడ మనకి రెండు రకాల మిశ్రమాలు ఇచ్చాడండి. అంటే రాగి మరియు వెండిల మిశ్రమం ఇచ్చాడు. సో ఫస్ట్ వచ్చేసి ఒక పాత్ర తీసుకున్నాడు. ఏ అనేది చిన్న కుండ తీసుకుంటే దానిలో మనకి 2:5లో ఉన్నాయి. అండ్ సెకండ్ వన్లో వచ్చేసి మనకి 4:7 ఉన్నాయి. ఈ రెండింటిని సమపాలలో కలపడం ద్వారా C అనే alloy అంటే C అనే అనదర్ పాత్ర ఇంకోటి ఏర్పడుతుంది. అందులో ఉండే రాగి మరియు వెండిల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఇక్కడ నుంచి తీసుకోవాలండి. 2:5 కాబట్టి ఫస్ట్ దాంట్లో మనకి రాగి చూసుకుందాం. రాగి అనేది ఎంత ఉంటుందంటే 2/7 ఉంటుంది. అండ్ మనకి వెండి అని చెప్పాడు కదా ఫస్ట్. సో వెండి అంటే సిల్వర్ వచ్చేసి 2/7 ఉంటుంది. రాగి వచ్చేసి 5/7 అండి. 5/7 ఇది మనం ఏం చేయట్లేదు. ఏం చేస్తామంటే 2/2 + 5 7 5/2 + 5 7 తీసుకుంటాం. సో సెకండ్ పాత్రకి వచ్చేసరికి వెండి వచ్చేసి 4/11 వస్తుంది. అండ్ ఇక్కడ మనకి రాగి వచ్చేసి 7/11 వస్తుంది. సో మనకి మిశ్రమం సమపాల్లో కలిపినప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తామంటే కొత్త రేషియో వస్తుంది. అది మనకు కావాలి. అంటే 2/7 + 4/11 = 5/7 = 7/11. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చేసి 77. ఫస్ట్ వన్లో 77 అండ్ 11 × 2 22 + 28 22 + 28 = ఇక్కడ మళ్ళీ 77 రావడం జరుగుతుంది. సో 5 × 11 55 + 7 × 7 49 వస్తుంది. సో 77 గెట్ క్యాన్సల్. 22 + 28 అంటే 50 1 యాడ్ చేస్తే 50 104 వస్తుంది. సో 2 టేబుల్ క్యాన్సల్ అవుతుంది కాబట్టి 22 అండ్ 50 25 అండ్ 52 అండి. 22 అండ్ 55 ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. అంటే ఈ మిశ్రమాలకు సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. రెండు మిశ్రమాలు ఇస్తాడు. వాటితో సమపాలలో లేదా డిఫరెంట్ యాడ్స్ క్వాంటిటీస్ కలపడం ద్వారా కొత్త మిశ్రమం వస్తుంది. సో అందులో ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ వన్లో పార్ట్స్ ఇండివిజువల్గా పక్కకు తీసేసుకోవాలి. సో ఫస్ట్ రెండింటిని యాడ్ చేస్తున్నాం. సెకండ్ రెండింటిని యాడ్ చేస్తున్నాం. వాటి రేషియో కనుక్కుంటున్నాం. అది మనకు కావాల్సిన రేషియో వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ 25:52 రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక దుకాణదారుడు పంచదారను 10% తగ్గించిన ఆ వ్యక్తికి 900 రూపాయలలో 2 కేజీల పంచదార ఎక్కువ కొనగలిగాడు. 1 కేజీ పంచదార యొక్క అసలు ధరకు మరియు తగ్గించిన ధరకు మధ్య గల వ్యత్యాసం ఎంత? సో క్లియర్గా 10% తగ్గించింది కాబట్టి 900 రూపాయలలో 2 కేజీస్ అధికంగా పొందింటాను. సో యాక్చువల్గా 900 10% ఎంత 90 రూపాయలు అండి. 90 రూపాయలకు 2 కేజీస్ అధికంగా పొందాడు. అంటే 1 కేజీకి ఎంత 45 రూపీస్ అధికంగా పొందాడు. సో ఇక్కడ మనకి 45 అనేది ఇది 90%కి సమానం అండి. ఇది 90%కి సమానం. సో యాక్చువల్గా కేజీ ఇప్పుడు ఎంత ఉందంటే 45 రూపీస్ ఉన్నట్టు దాని మీనింగ్. కాకపోతే ఇక్కడ 90% కేజీ వస్తుంది. సో 100% ఈక్వల్ ఎంత అంటే మనకి 50 వస్తుందండి. సో ఇది యాక్చువల్ రేటు, ఇది తగ్గించినట్టు. సో దీని మధ్య డిఫరెన్స్ వచ్చేసి 5 రూపీస్ అండి. దీని మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనకి 5 రూపీస్. వెరీ లాజికల్గా ఉంటాయి కానీ చాలా సింపుల్ అండి క్వశ్చన్స్. ఇది మనం అర్థం చేసుకుంటే ఇంకోసారి ఎప్పుడైనా సరే మనం ఈజీగా చేయొచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 10% అడిగాడు. సో 900 10% 90. ఎన్ని కేజెస్ మొత్తం 2 కేజెస్. సో ఫర్ ఈచ్ కేస్ వచ్చేసి 45 రూపీస్. సో ఇది 90%కి 45, 100కి ఎంత అవుతుంది? 50 అవుతుంది. సో ఇది యాక్చువల్ కాస్ట్, ఇది తగ్గించిన కాస్ట్. డిఫరెన్స్ ఎంత? 5 రూపీస్. సో ఆన్సర్ ఈస్ 5 అండి. నెక్స్ట్ క్వశ్చన్
ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎలక్షన్లో నమోదైన ఓటర్లలో 80% మందికి ఓట్లు వేశారు. ఈ వేసిన ఓట్లలో 5% ఓట్లు సరైనవి కావు అని నిర్ణయించారు. గెలిచిన అభ్యర్థికి 32,490 ఓట్లు వచ్చాయి. ఇది సరైన ఓట్లలో 60%. అయితే మొత్తం నమోదు అయిన ఓటర్లు ఎంత? సో మొత్తం నమోదైన ఓటర్లు అడుగుతున్నాడని. ఇక్కడ ఏమి ఇచ్చాడు? నమోదైన ఓటర్లు మనం 100 అనుకుంటే అందులో 80% ఓట్లు మాత్రమే వేశారు. అంటే యాక్చువల్గా 100% మనకు అక్కడ ఐడెంటిఫై చేస్తే అందులో 80% ఓట్లు పడ్డాయి మనకి. అంటే 80% మనకి ఓట్లు వేశారు. ఈ ఓట్లల్లో గెలిచిన అభ్యర్థికి 5 ఓట్లు సరైనవి కావంట. సో 5% ఓట్లు అంటే దీనిలో 5% అండి. ఇలా 5% ఎంత అవుతుంది మనకి? 80లో 5% 4 వస్తుంది. సో రిమైనింగ్ 76% అనమాట. 76%లో 60% ఓట్లు గెలిస్తే అతనికి పడ్డాయి. సో 76లో 60 అంటే 76 into 6 వేస్తే 6 6 36, 6 7 42 + 5 45.6. సో 42.56 45.6 ఓట్స్ అండి. 45.6 ఓట్స్ అనేది గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు. ఇది విచ్ ఈజ్ ఈక్వల్ టు 60%కి సమానం. సో ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి గమనిద్దాం. 100% ఓట్లు తీసుకుంటే అందులో 80% మాత్రమే ఓట్లు వేశారు. అందులో 5% చెల్లనివి అంటే 4 ఓట్లు చెల్లనివి, 76% ఓట్లు చెల్లేటివి. ఆ చెల్లే ఓట్లలో 60% గెలిచిన అభ్యర్థికి వచ్చినాయి. సో గెలిచిన అభ్యర్థికి మనకు వచ్చిన ఓట్లు ఎంత అంటే 45.6% వచ్చినాయి. ఇది విచ్ ఈజ్ ఈక్వల్ టు 32,490. సో ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ మొత్తం నమోదైన ఓటర్లు. సో మొత్తం నమోదైన ఓటర్లు అంటే 100 తీసుకుంటామని. సో ఇక్కడ ఏజ్ అడిగితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి మొత్తం వేసిన ఓట్లు అంటే 80, అతనికి వచ్చిన ఓట్లు అంటే 76, మిస్ అయిన ఓట్లు అంటే 4%. సో ఈ విధంగా మనం ఏజ్ అడిగిన సరే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే ఇక్కడ 100 వస్తుంది. సో కింద వచ్చేసి మనకి 45.6 ఉంటుంది. సో క్లియర్గా ఇక్కడ 0 పోతే ఇక్కడ ఇంకో 0 వస్తుంది. 45 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు 45 into 7 వస్తుంది. ఎందుకంటే 4 ఉంది కాబట్టి 7 28 అవుతుంది. అండ్ రిమైనింగ్ క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. మనకి 2 నెంబర్స్ సరిపోతుంది. సో ఎందుకంటే 71 తర్వాత మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 71,250 అండి. సో ఈ క్వశ్చన్ మనం సింప్లిఫై చేసినా కానీ 71,250 రావడం జరుగుతుంది. సో మ్యాథ్స్ మీద కొంచెం గ్రిప్ ఉంటే ఇక్కడ నెంబర్స్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం క్యాన్సిలేషన్ కూడా మొత్తం చేయకుండానే ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి లాజికల్గా అడుగుతున్న క్వశ్చన్ అర్థం చేసుకొని ఎక్కడి నుంచి పర్సెంటేజ్ని సపరేట్ చేయాలనేది ఇంపార్టెంట్ అండి. సో ఆ విధంగా చేసినప్పుడు మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ ఈజీ మెథడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఏ ఒక వ్యాపారంను 3 లక్షలతో పెట్టుబడితో ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత రెండో వ్యక్తి బి 4 లక్షల వ్యాపారంతో ఏతో చేరాడు. సంవత్సరం వచ్చిన లాభం A, Bలు సమానంగా పంచుకుంటే బి ఎన్ని నెలల తర్వాత ఏలో జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ క్వశ్చన్ క్లారిటీగా ఉందండి. A, Bలు ఇద్దరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు, కానీ ఒకేసారి స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ ఏ అనే వ్యక్తి ఒక 3 లక్షల పెట్టుబడితో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత బి అనే వ్యక్తి 4 లక్షల పెట్టుబడితోటి ఆ బిజినెస్లో జాయిన్ అయ్యాడు. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఒక ప్రాఫిట్ లైక్ 1:1 అంటే సమానంగా పంచుకున్నారనమాట. ₹1,00,000 ఇస్తే 50,000 తీసుకున్నారు. సో ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే బి అనే వ్యక్తి ఎన్ని రోజుల తర్వాత వచ్చి జాయిన్ అయ్యండి అని చెప్పి అడుగుతున్నాడు. యాక్చువల్గా గమనిస్తే ఏ అనే వ్యక్తి 3 లక్షలు పెట్టాడు, బి అనే వ్యక్తి 4 లక్షలు పెట్టాడు. సో ప్రాఫిట్ అనేది సరి సమానం ఎట్లా పంచుకోవద్దు కదా, ఎక్కువ తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం చేసిన పనితో పాటు పెట్టుబడితో పాటు కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే ఏ అనే వ్యక్తి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పనిచేసాడు, కానీ బి అనే వ్యక్తి ఏం చేశాడు, మధ్యలో వచ్చాడు. అంటే ఇతని కష్టం ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇతనికి షేర్ ఎక్కువ వస్తుంది అనమాట. సో అట్లా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం ఇక్కడ రేషియోస్ పార్ట్నర్షిప్స్ అంటే భాగస్వామ్యానికి సంబంధించిన ప్రతి క్వశ్చన్ని కూడా చేసేటప్పుడు మనం అతను పెట్టిన పెట్టుబడి ఎంత మరియు అతను చేసిన టైం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో అతను పెట్టిన పెట్టుబడి 3 లక్షలు అండి. సో 3 తీసుకుందాం, ఎందుకంటే అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 తీసేసుకుందాం సరిపోతుంది సింప్లికేషన్ కోసం. ఇంటూ 12 నెలలు పనిచేస్తాడు తను. ఎన్ని నెలలు? సంవత్సరం తర్వాత ఇచ్చాడు కదా, ఎండ్ ఆఫ్ ది ఇయర్ సంవత్సరం తర్వాత వచ్చిన లాభం. సో అంటే 12 నెలలు పనిచేస్తాడు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ ఇంకొక వ్యక్తి 4 లక్షలతోటి ఎన్ని నెలల తర్వాత తెలియదు మనకంటే 12 - X నెలలు పనిచేస్తాడు. సపోజ్ X నెలల తర్వాత తను జాయిన్ అయితే లైక్ ఒక 2 నెలల తర్వాత జాయిన్ అయ్యిండు అంటే మీనింగ్ 10 నెలలు పనిచేసినట్టు. అంటే 12 - X అనమాట. 12 - 2 10 నెలలు పనిచేసినట్టు. సో 12 - X అని తీసుకుంటాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1:1 అనమాట. లాభం అనేది సమానంగా పంచుకున్నారు. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి 3 × 12 = 4 × 12 - X వస్తుంది. రేషియోని ఈక్వల్ చేసుకుని మనం AD = BC ఫార్ములా 1 అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇది వస్తుంది. 4 1 = 4 3 = క్లియర్లీ 9 వస్తుంది. 9 = 12 - X. సో అప్పుడు మనకి X ఈక్వల్ టు ఏమవుతుంది, 12 -
9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 months. సో అంటే బి అనే వ్యక్తి 3 నెలల తర్వాత ఏ తోటి జాయిన్ అయ్యిండు, అందుకనే లాభం అనేది అట్లా డిఫరెంట్గా వస్తుంది మనకి 3 నెలల తర్వాత. ఎందుకంటే ఏ స్టార్ట్ చేసినాక 3 నెలల తర్వాత బి జాయిన్ అయ్యింది అంటే ఏ అనే వ్యక్తి 3 నెలలు ఎక్కువ కష్టపడ్డందుకు సరి సమానమైన లాభం పంచుకుంటున్నారు. అతను పెట్టుబడి తక్కువైనప్పటికీ కూడా అతను పనిచేసిన రోజులు ఎక్కువ ఉన్న కారణం చేత తనకి ఇద్దరికి కూడా సమానమైన లాభం రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ముగ్గురు వ్యక్తులు ఏబీసీలు పి పెట్టుబడితో ఒక కంపెనీని ప్రారంభించాడు. సో పెట్టుబడి చెప్పట్లేదు, సమ్ ఎక్స్ అనే అమౌంట్ తోటి స్టార్ట్ చేసారు. ఆ ఎక్స్ ఎంతో తెలియదు. బి పెట్టిన పెట్టుబడికి ఏ రెట్టింపు బి పెట్టిన పెట్టుబడి కన్నా ఏ పెట్టిన పెట్టుబడి 50,000 రూపాయలు ఎక్కువ. అంటే బి కంటే ఏ అనే వ్యక్తి ఒక 50,000 రూపీస్ ఎక్కువ పే చేశాడు. అండ్ సి పెట్టిన పెట్టుబడి బి కంటే 50,000 ఎక్కువ. అండ్ అగైన్ సి కంటే బి అనే వ్యక్తి ఒక 50,000 రూపాయలు ఎక్కువతో జాయిన్ అయ్యాడు. అండ్ వాళ్ళ పెట్టుబడి నిష్పత్తి 8:7:6 అయితే పి యొక్క పెట్టుబడి రూపాయలలో ఎంత? సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే మనం ఏ బి సి 8, 7, 6 ఇచ్చాడు. ఆటోమేటిక్గా ఇది ఎక్కువనే ఉందండి, ఇక్కడ కూడా ఎక్కువ ఉంది. కానీ ఎంత ఎక్కువ మనం చూస్తే ఇక్కడ నెంబర్ అనేది ఒకటి పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ ఒకటికి బదులు అక్కడ 50,000 రూపాయలు పెరిగాయండి. ఇక్కడ కూడా ఒకటి పెరిగినట్టు ఉంది. సో ఇక్కడ ఒకటికి బదులు ఇక్కడ ఎంత పెరిగింది? 50,000. మ్యాచ్ అయినప్పుడు మనం ఆలోచించిన అవసరం లేదు. అంటే ఒక పెట్టుబడి ఈక్వల్ టు అంటే 1% ఒక భాగం ఈక్వల్ టు 50,000. సో మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది? 8 + 7 + 6. 8 + 7 15, 15 + 6 21 ఎక్స్ అని తీసుకోవచ్చండి. ఎందుకంటే నిష్పత్తి నుంచి బయటకు వచ్చినప్పుడు ఇది 8x, 7x, 6x వస్తుంది. డిఫరెన్స్ అంటే 7x - 6x = 50,000, 8x - 7x = 50,000 అని చెప్పి ఈక్వేషన్స్ అవసరం లేదు కదా. సో ఫాస్ట్గా చేయడం కోసం ఈక్వేషన్స్ కూడా ఏం అవసరం లేదు. మొత్తం 21x మనకి 21x ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం పెట్టుబడి ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ అనే వాల్యూ ఎంతకి ఈక్వల్? 50,000కి ఈక్వల్. సో 21 × 50 అంటే 1050 వస్తుంది. 21 × 5 అంటే 1005. సో 50 అంటే 10,50,000 వస్తుందండి. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 10,50,000 రూపీస్ వస్తుంది.